वरं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 63వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో పరమేశ్వరుడు చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతిలో చివరి 2 శ్లోకాలు ప్రవచించుకోవాలి. నిన్నటి రోజున మనం పరమేశ్వరుడు శంకరుడు చేసినటువంటి కృష్ణ స్తుతిని మనం ప్రారంభించుకున్నాం. అంతేకాకుండా తన భక్తుడైనటువంటి బాణాసురుణ్ణి రక్షించడం కోసం అని చెప్పి పరమేశ్వరుని ఈ విధంగా ప్రార్థించగా, శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రార్థించగా పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు ఆ చక్రాయుధంతో 4 బాహువులు తప్ప మిగతా బాహువులన్నీ ఖండించి బాణుణ్ణి సంహరించకుండా ఎందుకు ఆగాడు అనేటువంటి దానికి కారణం వివరించాడు. బాణాసురుడిని ఎందుకు సంహరించట్లేదు అనేటువంటి కారణాన్ని వివరించాడు. వివరించిన తర్వాత పరమేశ్వరుడికి కూడా ఇక స్వస్తి పలికి అక్కడి నుంచి కారాగారంలో బంధించబడినటువంటి అనిరుద్ధుణ్ణి, బాణాసురుడి యొక్క కూతురైనటువంటి ఉషతో పాటుగా ఈ ఉష అనిరుద్ధుల పరిణయం కోసం అని చెప్పి అందరూ రథంలో చక్కగా ఒక అక్షౌహిణి సైన్యంతో ద్వారకా నగరానికి తిరిగి ప్రయాణం అవటం అనేటువంటిది ఈ అధ్యాయం చివరి ఘట్టంలో వర్ణించారు సుందరంగా. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ శివకేశవుల యొక్క సంగ్రామం, పరమేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుతో చేసినటువంటి యుద్ధం, అందులో కృష్ణుడు విజయాన్ని పొందడం అనేటువంటి ఈ ఘట్టాన్ని ఎవరైతే స్తోత్రం చేస్తారో, ప్రాతకాలంలో పఠిస్తారో వాళ్ళకి విజయం చేకూరుతుంది అని చెప్పి ఫలస్తుతిగా చెప్పబడింది ఈ అధ్యాయం చివరిలో. కాబట్టి పొద్దున్నే వీలైనంత వరకు ఈ అధ్యాయాన్ని పారాయణ క్రమంలో చేసుకుంటే సకల కార్యాలు విజయం చేకూరుతాయి అని చెప్పి భగవానుడే వచించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం నేటి శ్లోకాలని పఠిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. నిన్నటి రోజున మనం ఈ అధ్యాయంలో 42 శ్లోకాల వరకు చెప్పుకున్నా. పరమేశ్వరుడు చేసినటువంటి కృష్ణ స్తుతి. అహం బ్రహ్మాధ విబుధా మునయశ్చామలాశయా సర్వాత్మనా ప్రపన్నాస్త్వామాత్మానం ప్రేష్టమీశ్వరం అంటూ వేడుకుంటున్నాడు. అహం అంటే నేను, అహంకారం అని కదా అక్కడ. నేను అంటే శంకరుడు చెప్తున్నాడు. నేను గాని బ్రహ్మ అధ విబుధాహ, బ్రహ్మ మొదలుగా కలిగినటువంటి విబుధాహ సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా, అంతేకాకుండా అమలాశయాః మునయః, మునయః చ అమలాశయాః, నిర్మలమైనటువంటి మనసులు నిర్మలమైనటువంటి సంకల్పాలు కలిగినటువంటి ఏ మునులైతే ఉన్నారో, దేవర్షులు మునులు మొదలైనటువంటి వాళ్ళు, ప్రశాంత చిత్తులైనటువంటి నారదాది మునీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్నే ఆరాధిస్తున్నారయ్యా. ఎందుకంటే నువ్వెవరివంటే సర్వాత్మన ప్రపన్నాః త్వాం ఆత్మానం ప్రేష్టమీశ్వరం. అందరూ కూడా మిమ్మల్నే ప్రపన్నాః శరణు వేడుతున్నాము. ప్రపన్నులు అంటే శరణు వేడటం. మేమందరం నిన్నే శరణు వేడుతున్నాం. ఎందుకంటే సర్వాత్మనా ప్రపన్నాః, సర్వ ఆత్మన సమస్తమైనటువంటి మా యొక్క అందరికీ కూడా నీవే ఆత్మస్వరూపుడివి. అంతేకాకుండా ప్రేష్టం ప్రియమైనటువంటి వాడి, ఇష్టమైనటువంటి వాడి,
పూజనీయుడైనటువంటి ఈశ్వరుడివి నీవే. శ్రేష్టమీశ్వరం సర్వేశ్వరం ఆత్మానం ప్రపన్నాస్త్వం త్వాం ప్రపన్నాస్మః. మేమందరం నిన్నే శరణు వేడుతున్నాం స్వామి అంటూ శంకరుడు బ్రహ్మాది దేవతల నుంచి మేమందరం నిన్నే శరణు వేడుతున్నామని స్మరించాడు ఇక్కడ. అయితే తం త్వా జగస్థిత్యుదయాంతహేతుం సమం ప్రశాంతం సుహృదాత్మదైవం అనన్యమేకం జగదాత్మకేతం భవాపవర్గాయ భజామ దేవం. దేవం భజామ, దేవదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ ప్రభువు నేను భజామ. భజామ అంటే ఆరాధిస్తున్నాను, సేవిస్తున్నాను. దేనికోసం సేవిస్తున్నాను? భవ అపవర్గాయ. భవము అంటే సంసార సాగరం. ఆ భవం అపవర్గాయ, సంసార సాగరం నుంచి దాటడం కోసం నేను ఇదిగో ఈ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ ప్రభువు నేను సేవిస్తున్నాను అంటూ స్వామి శంకరుడే ఈ సంసార సాగరాన్ని దాటటానికి నేను నిన్ను సేవిస్తున్నాను అన్నాడంటే మనబోటి వాళ్ళు ఇంకా దీని గురించి ఏమనుకోవాలండి? భవాపవర్గాయ అన్నప్పుడు తం త్వా, ఎందుకంటే నువ్వు ఎట్లాంటి వాడివి? నీవే ఈ జగత్తు యొక్క స్థితి ఉదయ అంత హేతు. సృష్టి స్థితి లయ. ఉదయము అక్కడ జగతి స్థితి ఉదయ అంతం మూడు చెప్పారు. సృష్టి స్థితి లయలకి కారణభూతుడు అయినటువంటి వాడివి నీవే. అంతేకాకుండా నువ్వు ఎట్లాంటి వాడివి? సమం ప్రశాంతం అన్నారు. సమము అంటే ఏమిటంటే ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా సమానమైనటువంటి వైషమ్యాదులు వికారాలు ఏమీ లేకుండా సమానమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడివి నీవు. ప్రశాంతమైనటువంటి వాడివి నీవు. శుద్ధ స్వరూపమైనటువంటి వాడివి నీవు. సుహృద ఆత్మదైవం. సుహృద్ ఆత్మదైవం, సమస్తమైనటువంటి వాళ్ళకి ఆత్మస్వరూపుడివి. పరమ దైవం, పరం దైవమి. సుహృత్ ఆత్మదైవం, సన్మార్గంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా నీవే సుహృదుడివి. వాళ్ళకే అందరికీ కూడా నీవు ఆత్మస్వరూపుడివి. అనన్యమేకం జగదాత్మకేతం. అనన్యమేకం న అన్యం ఏకం. నీలాంటి పురుషుడు, నీలాంటి దేవదేవుడు మరొకడు ఉండడయ్యా అని చెప్పి అంతా సజ్జనుల పాలిటి దేవదేవుడు అయినటువంటి నీవు సర్వేశ్వరుడివి. అంతేకాకుండా అద్వితీయ. అనన్యమేకం అంటే నీకంటే ద్వితీయుడైనటువంటి వాడు మరొకడు లేరు. అంతేకాకుండా జగత్ ఆత్మకేతం, జగత్తుకి ఆత్మస్వరూపుడివి. అంతేకాకుండా జగత్తుకంతటికి కూడా ఆధారభూతమైనటువంటి వాడివి నీవు. అట్లాంటి నిన్ను ఈ సంసార భవబంధాల నుండి అపవర్గాయ అంటే సాగరం నుండి విముక్తి పొందడం కోసం అని చెప్పేసి నిన్ను నేను సేవిస్తున్నానయ్యా. భజామ దేవం, దేవదేవుడైనటువంటి నిన్ను నేను సేవిస్తున్నాను అంటూ పరమేశ్వరుడికి సంసార జంజాటాలే ఉంటాయి. కానీ ఆయన కూడా ఈ విధంగా అన్నాడు అంటే ఇదిగో ఈ మాయలో పడిపోయాను, భక్తుడి కోసం అని చెప్పేసి ఈ విధంగా వచ్చాను, ముక్తిని ప్రసాదించేటువంటి నీతో కూడా యుద్ధానికి సంకల్పించాను, ఇదంతా నీ మాయే కదా నాయన, కాబట్టి ఇట్లాంటి మాయ నుంచి కూడా నన్ను తరింప చెయ్యి అని చెప్పి పరమేశ్వరుడు వేడుకోవటం అక్కడ. అయం మమేష్టో అని ఈ శ్లోకంలో భక్తుడైనటువంటి బాణాసుడి కోసం ఎంత ఒక స్థాయి దిగి వచ్చాడో, ఎంత దయనీయంగా ప్రేమతో అడుగుతున్నాడో చూడండి పరమేశ్వరుడు. అయం మమేష్టో దయితోనువర్తి మయా భయం దత్తం అముష్య దేవ సంపాద్యతాం తద్భవతః ప్రసాదో యథాహితే దైత్యపతౌ ప్రసాదః. అయం అంటే ఈ బాణుడు, ఈ బాణాసురుడు ఉన్నాడు చూసారా స్వామి, మమ ఇష్ట, నాకు ఇష్టమైనటువంటి వాడు, నా ప్రియ భక్తుడు. దయితో అనువర్తి, దయిత కరుణ చూపదగినటువంటి వాడు, సంహరింపదగినటువంటి వాడు కాదు, నీ యొక్క క్రోధ ఆవేశాలతో సంహరించదగినటువంటి వాడు కాదు ఈ బాణాసురుడు. ఎందుకంటే భక్తుడు కాబట్టి. ఈ భక్తుడైనటువంటి వాడు, నాకు ఇష్టుడైనటువంటి వాడు, అనువర్తి సదా నన్ను సేవిస్తున్నటువంటి వాడు, నన్ను అనుసరించేటువంటి ఈ భక్తుడిని, ఈ బాణాసురుణ్ణి నువ్వు రక్షించాలి. ఎందుకంటే నేను అభయం ఇచ్చాను. మయా భయం దత్తం, మయా అభయం దత్తం, మయా భయం అంటాడు, మయా అభయం దత్తం. ఆ బాణాసురుడికి నా చేత అభయం ఇవ్వబడింది. అముష్య, అముష్య అంటే ఇతనికి, అముష్య
ఇతనికి నేను ముందే అభయం ఇచ్చాను. కాబట్టి ఓ దేవదేవ మహానుభావ, సంపాద్యతాం తద్భవతః ప్రసాదో యథాహితే దైత్యపతౌ ప్రసాద. కాబట్టి నీ అనుగ్రహం సంపాదించుగాక ఇతడు. ఎలా? యథా, ఏ విధంగా అయితే దైత్యపతౌ ప్రసాద తే, దైత్యపతి అంటే రాక్షసరాజైనటువంటి ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే నీ చేత అనుగ్రహించబడ్డాడో, ప్రహ్లాదుడు అనుగ్రహించబడ్డాడు అంటే ఎంత గొప్ప సాధన చేశాడో ప్రహ్లాదుడు, అంత తపస్సు ఇతడు నా పట్ల భక్తిగా ఆచరించాడు. కాకపోతే ప్రహ్లాదుడి యొక్క అనన్యమైనటువంటి భక్తి వేరు. ఇతడికి ఒక క్షణకాలం పాటు మాయ ఆవహించి, ఇదిగో ఈ సహస్రబాహులు నాకున్నాయి కదా అని చెప్పి యుద్ధ ఖండితుతో కోరుకోరాని వరం కోరుకున్నాడు. అది నువ్వు తీర్చేశావు. కానీ సంహరించకూడదు స్వామి ఇతడు భక్తుడు. కాబట్టి ప్రహ్లాదుని ఏ విధంగా అయితే నువ్వు అనుగ్రహించావో తద్భవతః ప్రసాదో సంపాద్యత, అట్లాంటి అనుగ్రహం నీ నుంచి ఇతడు ఈ బాణాసురుడు సంపాదించునుగాక, పొందునుగాక. ఈ బాణాసురుడు కూడా అటువంటి అనుగ్రహం నీ వలన పొందునుగాక అని చెప్పి పరమేశ్వరుడు స్వయంగా అభ్యర్థిస్తున్నాడు, బాణాసురుడిని సంహరించుకు స్వామి అని. శిష్య భక్తవత్సలుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క ఆ ప్రార్థనని విని శ్రీ భగవానువాచ, శ్రీకృష్ణ పరమాత్మ, యదాత్త భగవం స్వం నః కరవామ ప్రియం తవ, తవ ప్రియం కరవామ, తప్పకుండా నీకు ఇష్టమైనటువంటిది, నీకు ప్రియమైనటువంటి చేస్తానయ్యా శంకర. తవ ప్రియం కరవామ నః భగవస్త్వం యదాత్త, యదా ఆత్థ, ఆత్థ అంటే పలకటం, నువ్వు ఏ విధంగా అయితే పలికావో ఆ విధంగానే చేద్దాం. భవతః యద్వ్యవసితం తన్మే సాధ్వనుమోదితం, నీవు ఇతని పట్ల ఏ విధమైనటువంటి భావన కలిగి ఉన్నావో అదంతా మంచిదే, అలాగే అగునుగాక. తన్మే సాధు అనుమోదితం, అదంతా ఉచితమైనటువంటిది. అనుమోదితం, నేను ఆమోదించాను. అదంతా నీ పట్ల అతనికి ఉన్నటువంటి ఆ భక్తి ఇవంతా కూడా ఉచితమైనటువంటిదే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు అభయవచనాలు పలుకుతూ, ఇతడి పట్ల నువ్వు పలికినటువంటిదంతా కూడా యుక్తమైనటువంటి వచనాలే. పైగా ఇతడు ఎట్లాంటి వాడు? అవధ్యోయం మమాప్యేష వైరోచని సుతోసురః ప్రహ్లాదాయ వరో దత్తో నవధ్యో మే తవాన్వయః అన్నారు. అవధ్య అయం, వధ్య అంటే వధింప తగినటువంటి వాడు, అవధ్య అంటే వధింపకూడనటువంటి వాడు. ఇతన్ని సంహరించకూడదు. అయం అవధ్య, ఇతడు సంహరింపదగనటువంటి వాడు కాదు, సంహరించకూడదు ఇతను. మమాప్యేష వైరోచని సుతో అసుర, ఇతడు ఎవరి అంటే వైరోచని సుత. వైరోచని అంటే విరోచనుని యొక్క కుమారుడు బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి యొక్క సుత కుమారుడు బాణుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, విరోచనుడి యొక్క పుత్రుడు బలి, బలి యొక్క పుత్రుడు ఇగో ఈ బాణాసురుడు. కాబట్టి ఈ బాణాసురుడికి ముత్తాత ప్రహ్లాదుడు, తాతగారు విరోచనుడు. కాబట్టి విరోచనుని యొక్క వంశంలో వాడు కాబట్టి వైరోచన అని చెప్పి పిలుస్తాం. వైరోచని సుత అన్నారు అక్కడ. వైరోచని అంటే బలిచక్రవర్తి, బలిచక్రవర్తి కుమారుడైనటువంటి ఈ అసురుడు మమాపి, నా చేత కూడా అవధ్య సంహరించబడడు. ఎందుకని? ప్రహ్లాదుడికి నేను అట్లా వరం ఇచ్చాను పూర్వమే. ప్రహ్లాదాయ వరో దత్తో, నేను పూర్వమే ప్రహ్లాదుడికి ముందే వరం ఇచ్చానయ్యా. ఏమని? నవధ్యో మే తవాన్వయ, తవ అన్వయ, అన్వయము అనే పదానికి అర్థం వంశము అని అర్థం. తవ అన్వయ, నీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళనెవ్వరినీ కూడా నేను సంహరించను. నవధ్య, నీ వంశంలో వాళ్ళు సంహరింపదగినటువంటి వాళ్ళు కాదు. చూడండి, ఒక్కడి పుణ్యం చేయటం వల్ల, ప్రహ్లాదుడు ఒక్కడి పుణ్యం చేయటం వల్ల వంశము ఎలా తరించిందో చూడండి. అంటే భగవంతుడు ఆ వంశానికి అంతటికీ అభయం ఇచ్చేశాడు. ఒకే ఒక్క భక్తుడి వల్ల మొత్తం వంశం అంతా కూడా ఎంత బాగుపడిందో చూడండి. అలాగే ఒక్కడి వల్లనే వంశము నాశనమైపోతుంది. దుర్యోధను లాంటి వాడి ఒక్కడి వలన వంశం ఏ విధంగా అయితే రక్షించబడిందో, ఆ ఒక్కడి వలన, దుర్యోధను లాంటి ఒక్కడి వలన ఒకసారి వంశం అంతా నాశనం. కాబట్టి వంశాన్ని ఉద్ధరించాలన్నా, నాశనం చేయాలన్నా
ఒక్కడు చాలని చెప్పడం దాని అంతరా. అందువల్ల ప్రహ్లాదుడికి నేను వరం ఇచ్చానయ్యా అంత భక్త శిఖర మనకి ఏమిటంటే నీ వంశంలో వాళ్ళని ఎవరిని నేను సంహరించను అని మాట ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఇతడు కూడా ఆ వంశంలో వాడే కాబట్టి నేను సంహరించను. అవధ్య అయం, ఇతడు సంహరింపదగినటువంటి వాడు కాదు. అయితే ఇతడి యొక్క దర్పాన్ని మాత్రం, అహంకారాన్ని మాత్రం నేను ఖండిస్తున్నాను. దర్పోపశమనాయాస్య ప్రవృక్నా బాహవో మయా సూదితం చ బలం భూరి యచ్చ భారాయితం భువః. దర్ప ఉపశమనాయ అస్య, అస్య అంటే ఈ బాణుడి యొక్క అహంకారాన్ని ఉపశమింపజేయటం, అహంకారాన్ని తగ్గించడం కోసం నేను ఇదిగో మయా బాహవో ప్రవృక్ణ, ప్రవృక్ణ అంటే ఛేదించుట, నరికి పారేయటం, నరకటం. అతని యొక్క బాహువులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ నా యొక్క సుదర్శన చక్రాయుధంతో ప్రవృక్ణ మొత్తం అన్నిటినీ ఛేదించాను. ఇప్పుడు ఏమైంది? అయితే సూదితం చ బలం భూరి యచ్చ భారాయితం భువః. వీడి యొక్క బలమంతా ఏమైంది? ఇప్పుడు సూదితం అయిపోయింది. సూదితం అంటే సంహరించబడ్డం. వీడి యొక్క బల గర్వమంతా ఎట్లాంటి బలం? భూరి బలం, మిక్కిలి బలం ఉందని అహంకారం అంతా సూదితం, నా చేత సంహరించబడింది. వీడు సంహరించబడ్డా, వీడి యొక్క బల అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారం నా చేత సంహరించబడింది. సూదితం అంటే సంహరించబడుట. ఎందుకని? యచ్చ భారాయితం భువః, భూమికి ఏదైతే భారమో అటువంటి భారాన్ని తొలగించే కార్యక్రమంలో వీడి 1000 సహస్ర బాహువులు ఇది భూమికి భారం కాబట్టి అటువంటి భారానికి సంబంధించినటువంటి ఈ అహంకారపూరిత బాహువుల్ని నేను ఖండించాలి. ఇప్పుడు వాడిలో మదం లేదు, మాత్సర్యం లేదు, ఏమీ లేదు, కేవలం భక్తి మాత్రమే ఉన్నది. ఇప్పుడు బాణాసురుడిలో పరమేశ్వరుడి పట్ల భక్తి, శ్రీకృష్ణుడి పట్ల అనన్య భక్తి ఉంది. అలాంటి భక్తితో ఉన్నాడు ఇప్పుడు బాణాసురుడు. అందువల్ల నేను చత్వారోస్య భుజా శిష్ట భవిష్యంచ జరామరః పార్షదముఖ్యో భవతో నకుతశ్చిద్ భయో అసురః, నకుతశ్చిద్ భయోసురః. ఇక వీడికి ఎవరి వలన దేని వలన భయం లేదు ఈ అసురుడికి. ఎందుకంటే ఇతరికి 4 భుజాలు మాత్రం శిష్టాహ అవశిష్టాహ మిగిలి ఉంచాను. చత్వారో అస్య భుజాహ శిష్ట, సహస్ర బాహువులలో 4 బాహువులు అట్టిపెట్టారు. 2 ఉంచకుండా 4 ఎందుకు ఉంచుకున్నాడంటే నాకు ఒకప్పుడు 1000 ఉండేవి, మిగతావన్నీ కూడా ఖండితమైపోయినాయి అహంకారం వల్ల అని చెప్పి గుర్తుగా మిగతా 2 కూడా ఉంటాయి. లేకపోతే మామూలు సాధారణమైనటువంటి వాళ్ళలాగానే ఉంటాడు. కానీ ఆ శక్తికి నిజంగానే 4 బాహువులు ఉంచాడు విజయ పరంపర కోసం అని చెప్పేసి. భవిష్యంతి అజరామరాహ, అంతేకాకుండా అజరామరాహ అంటే నా జరా అమరహ. జర అంటే ముసలితనం, అమరహ అంటే మరణము లేకుండా ఉండే దివ్యత్వాన్ని కూడా ఇతడు పొందుతాడు. అంటే వీడికి ముసలితనం రాదు, అమరత్వం అనేటువంటిది వస్తుంది. దేవతలు ఏ విధంగా అయితే అమరులైపోయారో అట్లాంటి అమరత్వం అనేటువంటి విధంగా చిరస్థాయిగా వీడు చక్కగా అనేకమైనటువంటి చిరకాలం పాటు వీడు అనేకమైనటువంటి చక్కటి భక్తి పరాయణుడై ఉంటాడయ్యా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు అతనికి అనుగ్రహిస్తున్నాడు. అంటే ఇతడికి ఇక మీద ఎటువంటి భయము ఉండదు. పైగా ఇంకోటి ఏంటంటే పార్షద ముఖ్యో భవత అని చెప్పాడు. భవత పార్షద ముఖ్య. పార్షద అనే పదానికి అర్థం భక్తులు. నీ పార్షదులు, పార్షదులు ఎవరైతే ఉంటారో, శివ గణాలలో ప్రముఖులైనటువంటి ముఖ్య భక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళలో భక్తాగ్రేసుడిగా పేరు తెచ్చుకుంటాడు ఇతడు. బాణుడు అనేటువంటి ఇతడు, ఈ అసురుడు పరమేశ్వరుడి యొక్క ప్రమథ గణాలలో అద్భుతమైనటువంటి భక్తిని, పేరుని తెచ్చుకున్నటువంటి వాడు. కాబట్టి ఇతనికి ఎవరి వలన ఇంకా భయం ఉండదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడే పలికాడు. ఇక ఇది లబ్ధ్వా అభయం కృష్ణం. లబ్ధ్వా భయం కాదండి, మధ్యలో ఆ ప్రశ్లేష ఉండాలి. 2 పదాల మధ్యలో ఇక్కడ ప్రశ్లేష ఉంటుంది. లబ్ధ్వా అభయం, శ్రీకృష్ణ పరమాత్మ నుంచి అభయాన్ని పొంది, ఇది లబ్ధ్వాభయం కృష్ణం ప్రణమ్య శిరసాసురః ప్రాద్యుమ్నిం రథమారోప్య సవధ్వా సముపానయత్. ఇక పరమాత్ముడి నుంచి అభయం పొందినటువంటి ఆ బాణాసురుడు ప్రణమ్య శిరసాసురః,
శిరసా అసురః. సురః కాదు, అసురః. ఆ బాణాసురుడు శిరసా ప్రణమ్య అంటే అంజలి ఘటించి పరమేశ్వరు శ్రీకృష్ణ పరబ్రహువుకి ప్రాద్యుమ్నిం ప్రద్యుమ్నుని యొక్క కుమారుడు ప్రాద్యుమ్ని అనిరుద్ధుణ్ణి కారాగారంలో బంధించాడు. నాగపాశాలతో బంధించి ఓడించి కారాగారంలో బంధించినటువంటి ఆ అనిరుద్ధుణ్ణి చక్కగా చక్కటి స్నానాలతో నూతన వస్త్రాలతో అలంకారాలతో తీసుకువచ్చి వధువు సమేతంగా సవధ్వ అని పదం పెట్టారు. సవధ్వ వధువు అంటే పెళ్లి కూతురు. సవధ్వ తాను ప్రేమించినటువంటిది, అందులో గర్భవతి అయినటువంటి తన కూతురైనటువంటి ఉషాదేవితో పాటుగా రథమారోప్య సమానయత్ చక్కగా అంగరంగ వైభవంగా రథంలో కూర్చోబెట్టుకుని ఆసీనులు కావించి ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టుకుని తోడ్కొని వచ్చారు కృష్ణ పరమాత్ముడి దగ్గరికి. దాంతో సంతోషించి శ్రీకృష్ణ ప్రభు ఇక తను యుద్ధం చేసిన తర్వాత మిగిలి ఉన్నటువంటి సైన్యం ఏదైతే ఉందో ఆ మిగిలిన సైన్యంతోనూ బలరాముడు, సాంబుడు, గదుడు మొదలైనటువంటి వీరులు ఎవరైతే యుద్ధానికి వచ్చారో వాళ్ళందరితో పాటుగా శ్రీకృష్ణ ప్రభు వీళ్ళిద్దరిని తీసుకుని, ఈ దంపతుల్ని తీసుకుని ద్వారకా నగరానికి ప్రయాణం అవుతున్నాడు. అక్షౌహిణ్యా పరివృతం సువాసస్తమలంకృతం సపత్నీకం పురస్కృత్య యయౌ రుద్ర అనుమోదిత. శ్రీకృష్ణ ప్రభు శంకరుడికి సెలవు చెప్పి రుద్ర అనుమోదిత అంటే పరమేశ్వరుడి దగ్గర సెలవు తీసుకుని ఆయన్ని కూడా ఆయన లోకానికి పంపించి కైలాసానికి ఈయన తిరిగి వెళ్తున్నాడు. ఎక్కడికి? ద్వారకా నగరానికి. ఎవరిని తీసుకుని వెళ్తున్నట్ట? అక్షౌహిణ్యా పరివృతం అని చెప్పారు. అక్షౌహిణ్య అంటే ఒక అక్షౌహిణి సైన్యాన్ని తీసుకువెళ్తున్నాడు అని అర్థం. అక్కడ ఏకవచనం ప్రయోగించారు, అక్షౌహిణ్య. ఎన్ని అక్షౌహిణుల సైన్యంతో వచ్చాడు యుద్ధానికి? 12 అక్షౌహిణుల సైన్యంతో వచ్చాడు కృష్ణ పరమాత్ముడు. అదే 12 అక్షౌహిణులతో బాణాసురుడు యుద్ధం చేశాడు. ఆ 12 అక్షౌహిణుల్లో ఎంత మిగిలింది? ఇప్పుడు ఒక అక్షౌహిణి మిగిలింది. అంటే 11 అక్షౌహిణుల సైన్యం నాశనమైపోయింది వీళ్ళిద్దరి యుద్ధం మధ్యలో. అంటే శివకేశవుల యుద్ధం ఏదో 4 శ్లోకాల్లో అయిపోయింది అనుకోమాకండి. ఈ 4-5 శ్లోకాల్లోనే 11 అక్షౌహిణుల సైన్యం భస్మం అయిపోయింది అక్కడ యుద్ధభూమిలో. అవన్నీ వర్ణిస్తూ కూర్చుంటే కావదు. అందువల్ల ఇక మిగిలింది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ 12 అక్షౌహిణులు చెప్పారు, ఇక్కడ ఒక అక్షౌహిణి చెప్పారు. కాబట్టి మనకి బాగానే లెక్కలు వచ్చు కాబట్టి అర్థం చేసుకోవాలి. అక్షౌహిణ్యా పరివృతం సువాసస్తమలంకృతం. ఒక అక్షౌహిణి సైన్యం మిగిలి ఉన్నటువంటి సైన్యంతో పాటు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ అందంగా అలంకరించబడినటువంటి చక్కటి వస్త్రాలతో ఆభరణాలతో అలంకరించబడినటువంటి ఈ దంపతులతో పాటుగా అనిరుద్ధుడు, ఉషా అనిరుద్ధుడితో పాటుగా సువాస చక్కటి వస్త్ర అలంకారములతో భూషితుడైనటువంటి సపత్నీకం పురస్కృత్య భార్యతో పాటు ఉన్నటువంటి ఆ మనవణ్ణి కూడా తీసుకుని యయౌ రుద్ర అనుమోదిత అక్కడి నుంచి ద్వారకా నగరానికి యయౌ అంటే గచ్చతౌ అక్కడి నుంచి ద్వారకా నగరానికి ప్రయాణమయ్యారు. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడనే వార్త ముందుగానే ద్వారకా నగర ప్రజలు అందుకున్నారు వార్తాహరుడి చేత. అసలు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా పౌరులందరూ సిద్ధంగానే ఉంటారు. మళ్ళీ చక్కగా జెండాలతోనూ మంచి మంగళహారతులతోనూ దుందువులతోనూ అట్టహాసంగా పర్వదినం జరుపుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన ఎప్పుడు వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తాడు, అందరినీ క్షేమంగా తెస్తాడు. కాబట్టి ఆ పౌర ప్రజలకు ఇంకా వేరే పనేమి లేదు ద్వారకా నగరం. ఈయన వెళ్ళంగానే వీళ్ళందరూ సిద్ధంగా ఉంటారు బాజా భజంత్రీలతో. స్వరాజధానీం సమలంకృతాం ధ్వజైః సతోరణైరుక్షిత మార్గచత్వరాం వివేశ శంఖానక దుందుభిస్వనైః అభ్యుద్యతః పౌర సుహృద్ విజాతిభిః. పౌరులు, సుహృత్ ఆత్మీయులు, స్నేహితులు, ద్విజాతిభిః బ్రాహ్మణోత్తముల చేత ఆ నగరమంతా అంగరంగ వైభవంగా ఉందని వర్ణిస్తున్నాడు. ఎలా ఉంది? స్వరాజధాని, ఆ ద్వారకా నగరం యొక్క ఆ రాజధాని నగరం అంతా కూడా సమలంకృత ధ్వజై ఉన్నతమైనటువంటి రంగురంగుల విచిత్రమైనటువంటి పతాకాలతో అలంకరించబడి సతోరణై అనేకమైనటువంటి తోరణములు మొదలైనటువంటి వాటి చేత అలంకరించబడి ఉక్షిత మార్గచత్వరాం అనేకమైనటువంటి చత్వారములు. మార్గచత్వరములు అంటే
మనం 4 కూడలులు కలిసేటువంటి ప్రదేశం చౌరాస్తా అంటాం చూసారా, అటువంటి ఆ ముఖ్యమైనటువంటి మార్గ ప్రదేశాలన్నీ కూడా చక్కగా తోరణాలతో అన్ని కూడా సుందరంగా అలంకారం చేసి వీళ్ళందరూ బ్రాహ్మణ సుహృత్ పౌర ప్రజలందరూ కూడా వస్తున్నటువంటి వారికి అటు ఇటు మార్గానికి ఇరువైపులా ఉండి స్వాగత కార్యక్రమాలను నెరవేరుస్తున్నారు. అటువంటి సందర్భంలో శంఖ ఆనక దుందుభిస్వనై అభ్యుద్యత వివేశ, మంగళకరమైనటువంటి శంఖనాదాలతో దుందుభి నాదాలతో మొదలైనటువంటి మంగళకరమైనటువంటి వాయిద్య స్వనాలతో స్వరములతో శబ్దములతో అలా నిండి ఉన్నటువంటి తరుణంలో అభ్యుద్యత వివేశ ఉద్యత శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ వధూవరులతో పాటుగా ఆ సకల సైన్యాన్ని తీసుకుని వివేశ అంటే ప్రవివేశ, ఆ ద్వారకా నగరంలో ప్రవేశించాడయ్యా అని చెప్పి వర్ణించారు. ఏవం ఇక ఫలస్థుతి వర్ణిస్తున్నారు ఈ శ్లోకం. ఈ అధ్యాయం అంతా విన్నందుకు చెప్పినందుకు మనకేం వస్తుంది, చదివినందుకు ఏమొస్తుంది అనేటువంటి ఫలస్థుతి వ్యాసుడు వారు ఎక్కడికక్కడ లెక్క అప్పచెప్పేస్తాడు. మీరు ఇంత కష్టపడ్డారు కదా, ఇదిగో వేసుకోండి ఫలం, మీ ఖాతాలో వేసుకోండి. ఏమిటి ఇది? ఏవం కృష్ణ విజయం శంకరేణ చ సంయుగం సంస్మరే ప్రాతరుత్థాయ న తస్య స్యాత్ పరాజయః అన్నాడు. ఏవం కృష్ణ విజయం, ఈ విధమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విజయాన్ని, అందులో కూడా శంకరేణ చ సంయుగం, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో గెలిచాడు, కానీ ఇలాంటి ఫలస్థుతి చెప్పలే అక్కడ. ఇది విశేషమైనదయ్యా, శంకరుడితో యుద్ధం చేసి గెలిచింది, శివకేశవుల సంగ్రామం మామూలుదా. కాబట్టి శంకరేణ చ సంయుగం, యుద్ధం చేసి గెలిచినటువంటి శ్రీకృష్ణ విజయాన్ని ఎవరైతే సంస్మరే ప్రాతరుత్థాయ, ప్రాతః ఉత్థాయ, ప్రాతకాలంలో లేచి ఎవరైతే దీన్ని స్మరిస్తారో నతస్య యాత్ పరాజయ, వాడికి పరాజయం అనేది ఉండదు అని చెప్పి ఎల్లప్పుడూ వాడికి విజయం అనేది చేకూరుతుందని చెప్పి ఫలస్థుతిగా వర్ణించారు వ్యాసుల వారు. అట్లా శ్రీకృష్ణ విజయం అనేటువంటిది మనకి సదా విజయాన్ని చేకూర్చుగాక. కాబట్టి వీలైనంత వరకు మధ్యలో ఆ జ్వరం చెప్పినటువంటి ఆ 10 శ్లోకాలు జ్వరం చేసినటువంటి యుద్ధము తప్ప మిగతాదంతా శంకర కేశవుల యొక్క సంగ్రామం వర్ణించడం జరిగింది. మొదటి 5 శ్లోకాల తర్వాత ప్రారంభమైంది శంకరుడు శివకేశవుల సంగ్రామం. మధ్యలో జ్వరం అనేటువంటిది మధ్యలో, అది విశేషమైనటువంటిది. ఇంకా జ్వర బాధలు మొదలైనవి నివారించడానికి ఆ జ్వరం చేసిన శ్రీకృష్ణ స్తుతి ఒకటి. అలాగే ఈ యుద్ధం తర్వాత బాణాసుడిని రక్షించడానికి శంకరుడు చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి ఒక విశేషమైనది. అట్లా ఇవన్నీ ఈ అధ్యాయంలో అద్భుతమైనటువంటి 2-3 ఘట్టాలని స్థాపించారు వ్యాసుల వారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే అనిరుద్ధానయనం నామ 63తమోऽధ్యాయ సమాప్తః. అనిరుద్ధ ఆనయనం, అనిరుద్ధుడిని తీసుకురావడం అనేటువంటిది 63వ అధ్యాయం పూర్తి చేస్తున్నారు. తర్వాత నృగమహారాజు యొక్క వృత్తాంతంతో మరొక ఘట్టంతో 64వ అధ్యాయంలో రేపు ప్రవేశిద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.